అందరికీ నమస్తే. మంథని నియోజకవర్గంలో మరి ఇక్కడ గెలుపొందినటువంటి బీసీ మహిళా కౌన్సిలర్ను కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా అవమానపరుస్తా ఉన్నారు అని అంటే, మరి ఇక్కడ 6వ వార్డు మంథని మున్సిపాలిటీలో 6వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడి భారీ మెజార్టీ తోటి అక్కడ ఉన్నటువంటి 13 కౌన్సిలర్లలో ఎవరికి రానంత మెజార్టీ సుమారు 400 పైచీలకు మెజార్టీ తోటి గెలిచినటువంటి ఒక మహిళా కౌన్సిలర్ను కాంగ్రెస్ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నది అని చెప్పి అవహేళనగా మాట్లాడుతుండడాన్ని మరి ఇక్కడ యావత్ ఏదైతే మున్సిపాలిటీ ప్రజానీకం బోయినపేట ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నిన్న రోజున వాళ్ళు ఆవేదనతోటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిండ్రు. బీసీ మహిళా కౌన్సిలర్ను అవమానిస్తే ఊరుకోం, పోద్రవేణి శ్రీలత క్రాంతి నిరుపేదల పొట్టగొడుతున్న కాంగ్రెస్ నాయకులపై మంత్రి కౌన్సిలర్ నిప్పులట. ఎవరికి మతి భ్రమించిందో ప్రజలే తెలుస్తారు. మంత్రి మున్సిపాలిటీ బోయినపేట ప్రజలదే. మున్సిపాలిటీ బోయినపేటలో ప్రజలు ఎన్నుకోబడ్డ బీసీ మహిళా కౌన్సిలర్ను మతి భ్రమించిందని విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరుపై కౌన్సిలర్ పోద్రవేణి శ్రీలత క్రాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో ఎన్నుకోబడ్డ ఒక మహిళా ప్రజాప్రతినిధిని గౌరవించలేని సంస్కారహీనులు కాంగ్రెస్ నాయకులని వారి విఘ్నతకే ఈ విషయాన్ని వదిలేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అధికారులను సంప్రదిస్తే కొందరు నాయకులు వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు పోస్టులు పెడుతూ మేస్త్రీలను అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ బెదిరింపుల వల్ల మేస్త్రీలు పనికి రాకపోవడంతో ఇల్లు కూల్చుకున్న పేదలు రోడ్డున పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదల జోలికి వస్తే సహించేది లేదని ఇప్పటికైనా మంత్రి శ్రీధర్ బాబు స్పందించి ఇలాంటి సంస్కారహీనులను దూరం పెట్టాలని చెప్పి కోరారని మరి ఇక్కడ ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి వాళ్ళు ఎవరెవరైతే ఆ ఇండ్లు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా ఇంటి నిర్మాణాలు చేపట్టడం కోసం అని చెప్పి వీళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి ఇక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకోగలుగుతారా లేదంటే వాళ్ళకు మరి అందరికీ ఏదైనా ఒక కాంట్రాక్టర్ ద్వారా కట్టించడా లేదంటే మరి ఆ మేస్త్రీలను తామే పిలిపించి మాట్లాడి మరి వాళ్ళకు వెన్నుదన్నుగా నిలిచి అవసరమైతే ఎంతో కొంత ముందుగా డబ్బులు వెచ్చించి బిల్లులు వచ్చిన తర్వాత తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఆ ప్రయత్నం జరగద్దు అని ఎవరైతే ఓడిపోయిన కౌన్సిలరు మరి మిగతా కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వీళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకుంటా ఉన్నారట. దాంతో అడ్డుకోవడమే కాకుండా మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మరి వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు కూడా నిన్న రోజున చేయడంతో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఏదైతే మా మీద సోషల్ మీడియాలో మరి నోటికొచ్చినన్ని దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు అని చెప్పి ఆవేదనతోటి నిన్న రోజున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒకవైపు బీసీ మహిళ ఇండిపెండెంట్ గా గెలిచింది. మరి ఇక్కడ ఏదైతే ప్రజా తీర్పును అందరూ ఖచ్చితంగా గౌరవించాల్సిందే. మరి వాళ్ళ గెలిచిన వాళ్ళ మీద కూడా ఆధిపత్యం చేస్తామని చెప్పి ఓడిపోయిన వాళ్ళను ఏదైతే మరి అధికారం వాళ్ళ చేతులు లేదు, ఆ ఒక్క వార్డులో మాత్రమే ఇండిపెండెంట్ గా గెలిచిండ్రు. మరి ఇక్కడ వాళ్ళ అధికార పార్టీ కాదు, కొన్ని ప్రతిపక్ష పార్టీ కూడా కాదు, ఇండిపెండెంట్ గా ఉన్నారు. అలాంటి వాళ్లకు చేయూతనియాలే, ప్రజా తీర్పును గౌరవించాలి. కానీ మరి వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకొని వాళ్ళను పనులు చేయకుండా ఆపాలని వాళ్ళను ఏదైతే గెలిచి మరి నెల రోజులు కూడా గడవక ముందే వాళ్ళని డిఫేమ్ చేయడానికి వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలతోటి మరి దుష్ప్రచారంతో ఏదైతే సోషల్ మీడియాలో పెడతా ఉన్నారో వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. ఒక బీసీ బిడ్డకు మరి ఇక్కడ పార్టీలకు అతీతంగా మరి ప్రజలు ఏ విధంగా అయితే ఆదరించినో మనం కూడా వాళ్ళకు సహకారం అందించాలి తప్ప మరి వాళ్ళ మీద బురద జల్లడం సరికాదు అనే విషయాన్ని మరి ఇక్కడ గమనించాలి. శ్రీధర్ బాబు కూడా ఇంకా రాజకీయాలు ఇలాంటి ఏదైతే బీసీల మీద మరి అనుయాయులను రెచ్చగొట్టి పంపునేకి బదులు మరి వాళ్లకు అవసరమైన చేయూతను అందించాల్సిన బాధ్యత ఒక మంత్రిగా నీ మీద ఉందని చెప్పి గుర్తించాలని టీజీటీవీ పక్షాన మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.